జిల్లాలో అంతా అట్లనే ఉంది సార్. ఇక బీజేపీ పార్టీ ఇక్కడ తాండూరులో కూడా 2 వర్గాలు ఉన్నాయి అని చాలా పత్రికలు వస్తున్నాయి. అందుకోసం 2 వర్గాల కాదే, ఓ గట్టి పార్టీ ఉంటే 10 వర్గాలు ఉండాలి, 10 పోటీలు ఉండాలి, కానీ కలిసి పని చేయాలి. తాండూరులో కూడా అంతే. మా ఇద్దరు వర్గం వాళ్ళ వర్గం కలిసి పనిచేస్తారేమా, కలిసి పనిచేయాలి. కానీ అన్ని వర్గాలు కలిసి వీడు వద్దు అంటే అప్పుడు ఏదో తప్పు, ఎవరిదో తప్పు ఉన్నది. చివరిగా జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి విషయంలో గందరగోళం ఏర్పడింది బీజేపీ పార్టీలని. రాష్ట్ర వ్యాప్తంగా పొద్దు నుంచి కూడా టీవీలో పత్రికల్లో సెన్సేషన్ కథనాలు వస్తున్నాయి. గందరగోళం మాదిరిగా కాదయ్యా. అక్కడ వీళ్ళందరూ అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళ ఫాదర్, అంజన్ కుమార్ గౌడ్, అనిల్ కుమార్ గౌడ్ ఫాదర్ ఆయన రాజీనామా చేసే ఈయనకి ఎట్లా ఇస్తారని, ఈయనకు వీళ్ళు ఇవ్వలేదు, ఎంఐఎం ఇచ్చింది అంటే కాంగ్రెస్ టికెట్ ఎంఐఎం ఇస్తుందా? ఇది ఎక్కడదయ్యా? మా దగ్గర మా నిర్ణయం మేమే తీసుకుంటాం. మా దగ్గర 2-3 క్యాండిడేట్లు ఉన్నారు. ఎవరు కావచ్చు అనుకుంటారు సార్? ఎవరు కావచ్చు పార్టీ చెప్పని ఎందుకు చెప్పాలి? నేను నాకు ఒక వ్యక్తి మంచి ప్రపోజ్ చేస్తున్నా సార్. పార్టీ ఎంపీ కాదు, మన చేసినట్టు నిన్న అరవింద్ ప్రపోజ్ చేసినట్టు నేను విన్నాను. అక్కడ ఫసీవుద్దీన్ అన్నాడు డిప్యూటీ మేయర్. నేను ఆడ టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆయన నాకు మంచి తెలుసు. ఆయన కూడా కాంగ్రెస్ నుండి ఇప్పుడు ఆయన నారాజు ఉన్నాడు. బొంతు రాము అనేమో అప్పుడు కూడా నాకు తెలుసు, మేయర్ ఉండే, ఆయనకు ప్రభావం ఉంది. కానీ ఆయన నాన్ లోకల్ అండ్ ఆయన వస్తే గెలుస్తాడనే అభిప్రాయం కొంతమందికి ఉంది. అక్కడ ఇంతకుముందు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే ఉన్నాడు లంకా దీపక్ రెడ్డి, ఆయన కాడ పట్టున్నది. నేను అనుకునే ఈ నిర్ణయం 1-2 రోజులైనా తీసుకుంటాను.